అన్యాయానికి ఎదురుగా అగ్ని. నమస్తే. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో డివిజన్ 36లో అయితే ఉన్నాము. మున్సిపల్ ఎలక్షన్స్ అయితే అతి సమీపంలో ఉన్నాయి. దానికి సంబంధించి ఈ డివిజన్లో 36లో ప్రజల నాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. పబ్లిక్ టాక్లో డివిజన్లో అయితే మనం ఉన్నాము. స్థానికంగా ఎవరు ఉంటే బాగుంటుంది ఏంటిదని చెప్పేసి జనాల్లో మధ్యలోకి వచ్చి వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు ఇంద్రజ. ఇదే డివిజనా? 36 నెంబర్ వార్డే. ఎక్కడ మిల్లు ఎక్కడ? ఇక్కడనే ఇదే ఏరియాలో ఉంటుంది. శేఖర్ అన్న మాకు రేషన్ కార్డులు లేకపోతే కూడా మొన్న రేషన్ కార్డులు చేయించిండు. చిన్న చిన్న పనులు వినాయక చవితి అప్పుడు అన్నీ కూడా మాకు పనులు చేయించిండు. ఏవి గల్లీలో కరెక్టు లేవు, రోడ్లు కరెక్టు లేవు, ఏవి కరెక్టు లేవు. ఆయన అయితే మమ్మల్ని కొంచెం పట్టించుకొని మాకు చిన్న చిన్న పనులు చేసిండు. ఆయన వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఎవరు? ఈశ్వర్ మొబైల్ ఈశ్వర్ మొబైల్ శేఖర్ అన్న గారు. ఎట్లా ఉంటాడమ్మా? అందుబాటులో ఉంటాడా? తొందరగా వచ్చి పిల్లలు ఎవరైనా మా గల్లీలో పిల్లలు ఉన్నారు, వాళ్ళు పిలిచిన ఆడే రావడం కానీ ఏం పనులున్నా కానీ చెప్పింది ఆడే నేను చేస్తాను, 2-3 రోజులలో మాకు కంప్లీట్ చేసి ఇస్తాడు. బోర్ ఖరాబ్ అయితే కూడా నీళ్ళకి ఇట్లా చేయించి ఎవరికి ఇబ్బంది అయినా మాకు 2-3 సార్లు బోర్ కూడా చేయించి ఇచ్చిండు ఆయన. చాలా ఇబ్బంది పడ్డాం. ఎవరికి చెప్పినా కూడా పాత కౌన్సిలర్లు ఉన్నారు, వాళ్ళు చెప్తే కూడా చేయలేరు. రేషన్ కార్డు 5-6 ఏళ్ళ నుంచి అసలు రేషన్ కార్డే లేదు. మొన్న అయినా మాకు రేషన్ కార్డు కూడా చేయించడం. నేను 3 నెలల నుంచి బియ్యం కూడా వేసుకొచ్చుకుంటున్నా. ఎట్లా ఇక్కడనే ఉంటాడా? ఏదైనా ఆపద ఫోన్ చేసిందాడే వస్తాడు. మా అందరి దగ్గర అన్న నెంబర్లు ఉన్నాయి. ఫోన్ చేసిందాడే వస్తాడు ఏ దానికైనా సరే. ఎక్కడ మిల్లు ఇక్కడనేనా? ఇక్కడనే ఇదే ఏరియా మాది. ఝాన్సీ నగర్ కొత్త బ్రిడ్జి కింద. నుంచి ఉంటారు ఇక్కడ? ఇంకా మేము ఇక్కడనే పుట్టినాం, ఇక్కడనే పెరిగినాం. ఇదే ఏరియా మాది. చాలా కాలం నుంచి వస్తా ఉన్నారు. ఇంకా ఇక్కడనే పుట్టినాం. ఇంకా మా అమ్మ నాయన వాళ్ళ నుంచి మేము ఇక్కడనే ఉన్నాం, ఇక్కడనే ఉంటాం. చాలా కాలం నుంచి శేఖర్ అయితే చూస్తా ఉన్నారు. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం శేఖర్ అన్న బాగుంటుంది. శేఖర్ అయితేనే కరెక్ట్ అంటారు. అంటే మేము అనుకుంటున్నాం. మా వరకు అయితే ఆయన ఇంకా మాకైతే మంచి చేసిండు కాబట్టి మాకు ఆయన వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం. రోడ్లు కూడా చేస్తా అన్నాడు, అన్నీ చేస్తా అని చెప్పిండు. రోడ్లు కూడా మాకు ఇగో చాలా ఇబ్బందిగా ఉన్నాయి, అన్నిటికీ ఇబ్బంది. వాళ్ళు చేస్తా అని చెప్పిండు. ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో? మా ఇంట్లో 6 మంది ఉంటాం. ఏం పని చేస్తారు మీ ఆయన? మా ఆయన పెయింటర్. ఇంకా నేను కూడా కూలి పనికే పోతా. ఇంకా మా తమ్ముడు, మేము మా మరదలు వాళ్ళు కూడా కూలి పనికి, వంట పనికి, ఏదో ఏ పని ఉన్నా కూడా మేము కూలి పని చేసుకొని బతుకుతాం అందరం. మాకు ఏ జాబులు ఏవీ లేవు. ఇల్లు కూడా లేదు మాకు ప్రస్తుతానికి అయితే. కూలిపోయింది. మా తమ్మునికి అయితే ఇల్లు కూలిపోయింది, నాకైతే ఇల్లే లేదు అసలు. ఎట్లా మరి ఇల్లు పెట్టిస్తామంటారు? ఏమంటున్నారు? శేఖర్ అన్న గెలిస్తే పెట్టిస్తాడు, అదే నమ్మకం మీద ఉన్నాం. ఎట్లా మరి 6 ఓట్లు ఇక్కడనేనా? ఇక్కడనే శేఖర్ అన్నకే మా ఓటు, కాంగ్రెస్ గుర్తు. మీ పేరు? ఎట్లా ఉంది వార్డులో, డివిజన్లో మున్సిపల్ ఎలక్షన్లు అయితే వస్తున్నాయి తెలుసు కదా? ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారమ్మా? శేఖర్. ఎవరు? సద్గురు శేఖర్. అవునండి, చాలా మంచి పని చేస్తుంది ఆయన. రాకముందు ఇంత మంచి పని చేసినట్టు గేది చాలా ఉపయోగం పెద్దది కదా. తెలిసిందో రోడ్లు వేపిస్తున్నారు, తెలిసింది రేషన్ కార్డు, ప్రతి ఇంటికి రేషన్ కార్డు లేకుండే రేషన్ కార్డు చేయించిండు. తెలిసింది ప్రతి ఇంటికి కూడా నా బిడ్డ మ్యారేజ్ అయింది, తెలిసిందా కళ్యాణ మంటపం కూడా ఆయన పెట్టిస్తున్నాడు. చాలా బెస్ట్ అండి. ఆయన రావాలని మంచి స్ఫూర్తి మేము గేదెలందరూ కోరుకుంటున్నాం. అంటే కళ్యాణ లక్ష్మి పెట్టిస్తున్నాడు? లేదు, దాని గురించి కాదు, కానీ మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఆయనకు చాలా గొప్ప ఆయన. తెలిసింది ఏమైనా ఆపద వస్తే తొందరగా వచ్చేస్తాడు. ఫోన్ చేసినాడు తొందరగా వచ్చేస్తాడు. ఏదైనా కూడా మంచిది కానీ సావుకైనా కూడా తొందరగా వచ్చేస్తారు. కానీ ఇప్పుడు చాలా మంది గెలిచిన తర్వాత కూడా మాకు మోసం చేసిండు ఇక్కడ. ఇంతకుముందు కూడా చెప్తున్నా కదా, పేరు సహా చెప్పకుండా చెప్తా, కానీ వద్దులేండి పబ్లిసిటీ అది. మాకు ఇల్లు ఇప్పిస్తున్నారు, ఇప్పియలే, రెంట్కుంటున్నాం. తెలిసిందా, అంత బాధలు చూస్తున్నాం అండి. అంటే గతంలో డబుల్ బెడ్రూమ్ చెప్పారు, చాలా మంది వచ్చారు, చాలా మంది చెప్పారు, కానీ ఏం ఇప్పియలే, ఏం హామీలు తీసుకోలేము. అవి తెలిసిందా, బోర్ లేకుండే బోర్ ఇప్పించారు, అదొక కరెక్ట్ చేసుకోండి అంతే. ఆ తర్వాత ఏమి లేదు మా దగ్గర. తెలిసిందా, అది చచ్చిపోతే కూడా రోడ్ లేదండి మా దగ్గర. అంబులెన్స్ దానికి రోడ్ లేదు ఇక్కడ. అది మరి మంచి చెప్పినంటే చేపిస్తాం, శాంక్షన్ కాలేదు. అలా ఎలా అవుతుందండి? ఫస్ట్ ఏమో ఓట్ల కాడికి వస్తాం, మేము చెప్తాం, మేము చేపిస్తాం. ఇప్పుడు అంత దులుపుకున్న తర్వాత ఏం లేదు. అలా ఎలా అయితే చెప్పండి? అంబులెన్స్ రావాలంటే కూడా రోడ్డు మీద పెట్టి శవంకి ఇక్కడ తీసుకురావాలి, మేము అక్కడ పెట్టి కూడా ఇక్కడ తీసుకురావాలి ఇంటి ముందుకి. ఒక అంబులెన్స్ రాదు, ఒక ఆటో పోదు. ఒక ఆటో నిలిచింది అంటే మళ్ళీ వేరే ఆటో పోనికి దారి లేదు ఇక్కడ. అలా ఉంటే ఎట్లా బాగుపడుతుంది చెప్పండి? ఎప్పుడు చూస్తే లేవర్ గల్లి ఎలా అవుతుందండి ఇది? ఏమైనా ప్రాబ్లం అయితే కూడా మేము మున్సిపాలిటీ పోయి చెప్పుకోవాలి. ఇప్పుడు అలా కాలేదండి. శేఖర్ వచ్చిండు, తెలిసిందా, చేస్తున్నాడు, బాగుపడుతున్నారు, తెలిసిందా. కానీ లేవర్ గల్లి కాదు, చాలా మాకు కూడా బతుకుదా, దీనికి ఏదో సాయం చూపించాలి. కానీ ఆయన చాలా బెస్ట్ అండి.
సో ఇంతకు ముందు కూడా మిమ్మల్ని డబుల్ బెడ్రూమ్ ఇస్తామని కానీ రోడ్లు వేస్తామని చెప్పేసి నమ్మించి గెలిచిన తర్వాత ఎవరు లేదు. మరి ఇప్పుడు శేఖర్ కూడా గెలిచిన తర్వాత మాట మారవాడని నమ్మకం ఎట్లా? నమ్మకం ఉంది సార్, నమ్మకం ఉంది కాబట్టి అందరం ఒకటే పట్టి మీద లాడ్డం. ఆ నమ్మకం అయితే మాకు ఉంది. ఎందుకంటే ఒక బీదోడు సాయం చేస్తాను అన్నట్ల. ఆయన బీదతనం చూసిన తర్వాత పైకి ఇచ్చిండు. ఆయన తర్వాత ఓన్ పైసలతో మాకు అన్ని ఇప్పించిండు. కానీ తర్వాత కూడా మేము అడిగినాం ఆయనకు. అడిగిన తర్వాత కూడా ఆయన అదే చెప్పాడు, కాదమ్మా ఇలా కాదు ఇలా చేస్తాం. మాట అంటే మాట అన్నది, మీకు ఏమని కావాలంటే మాకు అడగండి. కానీ ఇంతవరకు మేము అడగలే. కానీ ప్రతి ఒక్కరికి ఇంటికి రేషన్ కార్డు మాత్రం కంపల్సరీ చేసి ఇచ్చిండు ఆయన. సో ఏం సమస్యలు డివిజన్లో ఇప్పుడు మెయిన్గా ఏమేమి సమస్యలు కనిపిస్తా ఉన్నాయి? మీరు ఇక్కడనే ఉంటారు కాబట్టి. ఇదే గల్లీ మాది, ఇదే గల్లీ మాది. మేము ఇక్కడ మారలే, ఇక్కడ ఏం చేయలేదు. ఇదే మా గల్లీ, ఇక్కడనే పుట్టినాం, ఇక్కడనే పెరిగినాం. ఆ తర్వాతనే ఇదంతా వచ్చింది. చాలా మంది ఇక్కడ బీదలు ఉన్నారండి. చాలా మంది ఇక్కడ ఓన్లీ కష్టం చేసి బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ జాబులలో ఎవరికి లేరు. అవును గవర్నమెంట్ ఉందా, జాబ్ ఉందా అనేది ఏం లేదు. ఇక్కడ అంత కూలి వాళ్ళు తప్ప ఏం లేదు. చేస్తేనే వస్తుంది వాళ్ళకి. అది కూడా చెప్పిన మేము. అంటే ఒక్క నెల మాత్రం వాళ్ళు మా కాలు మొక్కుతారు. కాలు మొక్క మా ఓట్లు వేయండి. ఆ తర్వాత 5 సంవత్సరాలు మేము మొక్కలే వాళ్ళకు. ఏమని అమ్మ పని చేయండి సార్, ఇది చేయలేదు సార్, అది చేయలేదు సార్, మేము తిరగాలం. అలాంటి సమస్యలు రాకూడదు మాకు. అంటే శేఖర్ మీద ఓపిక పెట్టుకున్నాం, చేస్తారు అన్నట్ల అంతే. సో శేఖర్ అయితేనే కరెక్ట్ మీ యొక్క సమస్యల పరిష్కారం అయితే అని ఒక నమ్మకం అయితే మీకు ఉంది. సో మెయిన్గా మీరు వార్డులో ఏ సమస్యలు పరిష్కారం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? మెయిన్ సార్ ఇక్కడ చాలా మంది వర్కర్స్ ఉన్నారు. ఆ వర్కర్స్ బాధలు తీరాలి. చాలా మంది కష్టాలకు వెళ్తారు తెలిసిందా. మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఇది చేసుకోవాలి. అదే ఓన్ ఇల్లు ఉందనుకోండి తెలిసిందా, వాళ్ళకంత టెన్షన్ లేకూడదు. ఎందుకంటే వచ్చే 2000 పింఛని వాళ్ళకు కూడా తెలిసిందా. చాలా మందికి పింఛని కూడా లేవు ఇక్కడ. చాలా మందికి పింఛన్లు అవి చేపిస్తున్నారు గెలిచిన తర్వాత. అవి చేస్తున్నారు. గెలవకముందే చూద్దాం ఇంకా తర్వాత ఏం బాధ ఉంటుందో ఏం బాధ లేదు. కానీ మెయిన్ సార్ మాకు రోడ్డు కావాలి ఇక్కడ. నేను కూడా రెంట్కుంటున్నాయిడా, మాది ఓన్లీ ఏం లేదు, నేను కూడా రెంట్కుంటున్నాయిడా. మెయిన్ మాకు రోడ్డు కావాలి. శివం చెప్తున్నాడు. ఇంతకుముందు కూడా నేను చెప్పాను, ఒక వాంచి చచ్చిపోతే కూడా ఇక్కడ రానీకి మాత్రం అంబులెన్స్ కూడా స్థలం లేదు ఇక్కడ. అంటే రోడ్లు కరెక్ట్ లేవండి. మీరు చూడండి, నేను చూపిస్తా. మీరు వచ్చారు ఎట్లా వచ్చింది చూడండి, నేను చూపిస్తా. అలాంటి ఉంది సార్ పరిస్థితి. అది సార్ కానీ శేఖర్ వస్తే చాలా గుడ్ మనిషి అని నేను మా అభిప్రాయం. అంతే ఏం లేదు. రైట్. ఏదైతే డివిజన్లో మనం తిరుగుతూ ఉంటే సో రోడ్ల పరిస్థితి కూడా చాలా అధ్వానంగా ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నది. సో మరి స్థానికంగా రోడ్లు కనీసం అంబులెన్స్ రాని దుర్భర పరిస్థితుల్లో కూడా డివిజన్ 36 ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ కొంతమంది అయితే కూర్చున్నారు వారి మాటల్లోనే. సో మరి వాళ్ళు ఎవరు కోరుకుంటా ఉన్నారు, వార్డులో ఎటువంటి సమస్యలు ఉన్నాయి? సో ఏం పేరమ్మా మీ పేరు? సో ఎట్లా ఉంది వార్డు? బాగుందా? ఎట్లా ఉంది వాడు గట్లే ఎంపీకి పడ్డది కానీ ఇక జర శేఖరన్న బియ్యం కరెక్ట్లు అవి బీదోళ్ళకి అవి ఇవి చేపిస్తున్నాడు. ఇంకా శేఖరన్న కావాలని కూడా కోరుకుంటున్నాం మేము. 10 ఏళ్ళ దినం నుంచి ఉన్నారు. ఉపాసాలు కూడా ఉన్న దినాలు ఉన్నాయి. కంట్రోల్ బియ్యం అప్పుడు అమ్ముతుండ్రు, దొడ్డు బియ్యం ఉందని. ఇప్పుడు సన్న బియ్యం వచ్చినా వాళ్ళే తింటుండ్రు. ఇప్పుడు వీళ్ళకి కూడా కారట్లు చేపించుకున్నాక వీళ్ళు తెచ్చుకొని వీళ్ళు తింటుండ్రు. పరిష్కారం ఇక ఇట్లే ఉంది కానీ ఇక శేఖరన్న కావాలని మేము కోరుకుంటున్నాం. ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటున్నారు ఈ వార్డులో? నేను 30 ఏళ్ళు దాటిపోయింది నా పెళ్ళి. నేను ఈ ఊరికి కోడల్ని. అప్పటి నుంచే మాకేం లేదు. ఓడొచ్చి డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తా, నాకోటి ఈడొచ్చి డబుల్ బెడ్రూమ్ ఇస్తా, నీకేం కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది వాళ్ళు కరియలేము. ఇల్లు లేదా మీకు? మాకు లేదు. మేము కిరాయికున్నాం. 30 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ కల్లా కిరాయికున్నాం. మా అత్తోళ్ళు ఇల్లు కాదు. మేము 5 మంది యారెండ్లం గా ఇంట్లో. అదే ఒకరికి ఇచ్చేసినాం. ఇంకా మేము విడిగా ఉన్నాం, కిరాయికున్నాం. మరి మాకేం లేదు. ఎవరు పట్టించుకుంటలే, వాళ్ళు వర్కరిస్తారు. అందుకే ఇక శేఖరన్నని కోరుకున్నాం. ఇక ఇన్నేళ్ళు పాత వాళ్ళకి చూసినాం కథ. ఈయనను కూడా కోరుకుంటున్నాం. ఈయనది కూడా ఒకసారి చూద్దామని ఆలోచన. సో ఒకసారి కొత్తదనం కోసం ఆలోచన చేస్తున్నాం. ఒకసారి ఇచ్చి చూద్దాం. అంతే, చూడాలి. ఆ మనిషిని కూడా చూడాలి కదా. ఇంకొస్తున్నాడు లైట్లు పెడుతున్నాడు, పలకరించుకుంటే మా పిల్లలు కూడా బియ్యం లేకుండే ఆయననే చేసుకుంటారు. రేషన్ కార్డు మా కోడాంట్లో కూడా ఇద్దరికి లేకుండే, ఆయన గుడక లేకుండే అందరికీ మా ఇల్లు వెనకాల మొత్తం పోగుందని అది కూడా పాములు అవి వస్తేనే నీరు ప్రాబ్లం పడ్డాము. శేఖరన్ వచ్చినాక అన్నీ చేయించాడు. మాకు రేషన్ కార్డు కూడా 10 ఏళ్ళ నుంచి లేదు, కానీ మాకు ఇప్పుడు చేయించిన అన్న నాకు మా యారల్కి మా అడవిలో కూడా అన్న వచ్చినాక జర బాగుంది. ఏ దానికైనా మంచి తొందరగా రెస్పాండ్ అవుతుంది, మంచిగా చేపిస్తున్నాడు. అంటే రేషన్ కార్డు మీకు అంతకుముందు లేకుండా? మాకు రేషన్ కార్డు ఉండే కానీ అది తెచ్చుకోక వీళ్ళది ఆగిపోయినండి. అన్న వచ్చినాకనే మాకు రేషన్ కార్డు అయింది. బియ్యం కూడా 3 నెలలు 4 నెలలు అవుతుంది మేము తినబట్టి. అన్న పేరు మీదనే మేము తింటున్నాం ఈరోజు. అంటే ఇక్కడ వాగు నుంచి మీకు ఏదైతే పాములు అవి వస్తాయి? అవును, దానికి కూడా అన్న లైట్లు వేపించిండు, మంచిగా చూస్తున్నాడు. మాకేం అవసరం ఉన్నా చెప్తే అన్న ఎంబడినే వచ్చేస్తాడు. బాగా చూసుకుంటుండే. ఇప్పటికైతే అన్న మాకు శేఖరన్న రావాలని ఉంది మాకు కూడా.
సో ఆయన వస్తేనే కరెక్ట్ అవుతుంది ఆయన వస్తేనే కరెక్ట్ అయితే ఈ రోడ్లు కూడా బాగాలేవన్న ఊకే మనం రావాలంటే కూడా ఇబ్బంది అవుతుంది అన్న వస్తే ఆయన మంచి అవుతుందని మా అభిప్రాయం అంతే. మరి ఇంతకుముందు నాయకులకు చెప్పలేరా రోడ్లు చెప్పినాము చేస్తామంటారు తర్వాతకి ఇంకా అట్లా వెళ్ళిపోతుంటది ఇంకా అంతే. మరి శేఖర్ కూడా అట్లనే చేస్తాడేమో చేయడానికి మాకు నమ్మకం ఉంది చేస్తాడని అనిపిస్తుంది చేస్తాడని నమ్మకం ఖచ్చితంగా ఉంది మాకు. సో ఈ సమస్యల పరిష్కారం అయితే చేస్తాడు చేస్తాడని ఉంది. సో ఆంజనేయులు ఎట్లా ఉంది వార్డు ఏమైనా డెవలప్ అయిందా గత ఏళ్ళ నుంచి ఇప్పుడు ఏమేమి సమస్యలు సార్ 5 సంవత్సరాలు అయితే నాకు పక్షవాతం వచ్చి పింఛన్ చేయాలంటే చేపించే దిక్కులేరు సార్ 5 సంవత్సరాలు. సో ఎవరెవరిని కలిసినావు అప్లికేషన్లు ఎవరెవరికి కౌన్సిలర్కి ఇచ్చిన మున్సిపాలిటీ ఆఫీసులో ఇచ్చిన ఎక్కడైతే లేదు సార్. ఏమంటున్నారు? ఆన్లైన్ బంద్ ఉంది అని చెప్తున్నారు అంతే. ఆన్లైన్ బంద్ ఉన్నది అంటున్నా. ఆన్లైన్ బంద్ ఉంది అయినాక చేస్తామని అంటున్నారు. 5 సంవత్సరాలు అయిపోయాయి. తిండి తిప్పలేక అడక తిని బతుకుతున్నా ఏం చేయాలి. ఎవరు నడుపుకునే ఎవరు పట్టించుకోవట్లేదు. ఎట్లా పక్షవాతం ఎట్లా వచ్చింది ఏమో సార్ ఏదో నా దురదృష్టానికి వచ్చింది. కాలు చేయి పడిపోయి అడక తినికి కూడా శాతగానట్లు బతుకుతున్నా. ఫిక్షన్ చేయను అంటే పేపర్లు తీసుకుపోతాం చేస్తామంటారు తీసుకుపోతాం ఎలక్షన్ల మందులు వస్తారు పేపర్లు తీసుకుపోతారు ఏడు చెత్తకుండా వాడేస్తారో తెలియదు. 5 సంవత్సరాలు ఇంతవరకు పెన్షన్ లేదు ఏం లేదు లాస్ట్కి అడుక్కొని తింటున్నాం గల్లీలో. సో ఇప్పుడైతే మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి తెలుసుండొచ్చు. సో మరి కౌన్సిలర్ ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు ఇప్పుడు కార్పొరేటర్? ఏమో సార్ ఇప్పుడు శేఖర్ అన్న అని కొత్తగా వచ్చేయండు మొన్న కలిసిపోయిండు ఆయన చేపిస్తానని అంటున్నాడు సార్. ఇంకా ఏమో కొత్తగా వచ్చిన వాళ్ళని చేస్తారేమో అని ఆశ ఉంది సార్. ఇంకా సో పాతలతోటి ఇన్ని దిగిపోయినాము ఒకసారి కొత్త వాళ్ళకి ఇచ్చి చూద్దాం అనుకుంటున్నాం సార్. ఇదే ఉంది మనసులో. ఏమనుకుంటున్నారు వాళ్ళ గట్లా మాట్లాడుకునేటప్పుడు అట్లా ఇట్లా అనుకుంటారు కదా ఎవరైతే మంచిగా అయితే అనిపిస్తుంది? శేఖర్ అన్నదే ఉంది సార్. ఇప్పుడు ఆయననే కొత్తగా వస్తున్నాడు కదా చేస్తాడేమేమన్న ఆశ ఉంది. ఓకే మంచిగా రైట్. ఏదైతే డివిజన్ 36లో కొంతమంది యువకులు అయితే ఉన్నారు. సో వారి మాటల్లోనే ఎవరు గెలిస్తే బాగుంటుంది ఎందుకు బాగుంటుంది అనేది 2 మాటలు తెలుసుకునే ప్రయత్నం అయితే నమస్తే కదా ఏం పేరు నీ పేరు? గణేష్. సో గణేష్ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ అయితే వస్తున్నాయి కార్పొరేషన్స్. సో మరి ఎవరు గెలిస్తే బాగుంటుంది వాటిలో ఇంతవరకు ఎవరెవరు ఏమైంది? మాకు ఇంతవరకు ఏం చేయలేదన్న. మాకు ఒక 6 నెలల కింద మాకు ఈ రోడ్డు కావాలని చెప్పేసి అన్న దగ్గర తెలియదు శేఖర్ అన్న అని. మనకు ఇక్కడ నుంచి ఆ మూల దగ్గర నుంచి ఈ మూల మనం ఈ దగ్గర ముగ్గురు నుంచి ఆ మూల వరకు రోడ్ వేసుకుంది దగ్గర ఉంటుంది. మనకు మధ్యలో ఒక రాజంట మంచిగా సొంత ఖర్చుతో వేయించిందా? సొంత ఖర్చు మున్సిపల్లో తిరిగి మరీ చేపించారు. సో ప్రభుత్వ పరంగానే వేయించారు. మనకు ఆడ మధ్యలో ఒక రాయి ఉంది పెద్ద గుండు ఉండే ఆ గుండు కూడా తీపిచ్చి చేపిస్తే బాగుంటుంది అని అడిగినాము. అది గవర్నమెంట్ లెక్కలో లేదన్నారు. అది తీయడానికి కుదరదంటే అన్న ఇది మనకు ఖచ్చితంగా తీస్తేనే సెట్ అయిపోతుంది మనకు మంచిగా అవుతుందా లేకపోతే మన బండ్లు కూడా ముద్దుకుంటే ఇబ్బంది అవుతుంది కదా అనేసి అడిగితే సరే అని చెప్పి సొంత డబ్బుతో ఖర్చు అది రాయి మాత్రం సొంత డబ్బుతో ఖర్చు మనం చేసి తీపిచ్చి మరీ రోడ్ వేయించాము. సో శేఖర్ అయితే కరెక్ట్ అంటారు ఖచ్చితంగా.